సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సంతానలేమి సమస్యలతో వచ్చే దంపతుల్ని డాక్టర్ నమ్రత విశాఖపట్నంలోని తమ సృష్టి ఆసుపత్రికి తీసుకెళ్లి నమ్మించడం, తర్వాత సరోగసి చేస్తున్నట్లు నటిస్తూ అండాలు, వీర్యం సేకరించడం చేసేవారు. ఏవేవో కారణాలు చెప్పి ముందుగా చెప్పిన మొత్తం కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసేవారని తెలుస్తోంది. ఈ మేరకు నమ్రత, ఇతర నిందితుల రిమాండ్ రిపోర్టులో గోపాలపురం పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధాన నిందితురాలు నమ్రతను ఇవాళ నుంచి 5 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇతర నిందితులు జయంత్ కృష్ణ, ధనసరి సంతోషిని కస్టడీకి కోసం కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్లోని కేంద్రానికి వచ్చే దంపతులను డాక్టర్ నమ్రత సరోగసి ద్వారా పిల్లలు పుట్టడానికి అవకాశం ఉందని, లక్షల్లో ఖర్చు అవుతుందని నమ్మించేవారు. విశాఖలో తమ బ్రాంచీలో అత్యున్నత సదుపాయాలు ఉన్నాయని, గర్భం దాల్చే మహిళ సిద్ధంగా ఉందని తీసుకెళ్లి చూపించేవారు. సికింద్రాబాద్లోని ల్యాబ్ టెక్నీషియన్ గొల్లమండల చెన్నారావు ద్వారా దంపతుల అండాలు, వీర్యాన్ని సేకరించేవారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల నర్గుల సలహానంతో బాధితులకు మొత్తమంది ఇప్పించేవారు. తర్వాత డోనర్ గర్భం దాల్చిందని, మీ బిడ్డ పెరుగుతోందని, మరింత ఖర్చు అవుతుందని దంపతుల నుంచి లక్షల్లో వసూలు చేసేవారు. ఈలోపు ఏజెంట్లు సంజయ్, నందిని సాయంతో అస్సాంకు చెందిన మహిళల నుంచి పిల్లలను కొనుగోలు చేసి తీసుకొచ్చి దంపతులకు వారి బిడ్డకు అప్పగించేవారు. వారికి రికార్డులేవి ఇవ్వకుండా జాగ్రత్త పడేవారు. ఇదే విధంగా రాజస్థాన్ దంపతులకు మగబిడ్డను ఇచ్చారు. వారు DNA పరీక్ష చేయించడంతో బండారం బయటపడింది. ఆ బిడ్డ ప్రస్తుతం శిశు విహార్లో ఉన్నారు. నమ్రత అక్రమ సంపాదనలో తనకు సహకరించిన వారికి భారీగానే బహుమతులు ఇచ్చేవారు. సరోగసి ముసుగులో పిల్లల్ని విక్రయించేందుకు సహకరించిన నిందితురాలు కళ్యాణికి వచ్చిన లాభంలో వాటాతో పాటు విశాఖపట్నం మహారాణిపేటలో సముద్రానికి సమీపంలో ఉండే తన ఫ్లాట్ను వినియోగించుకోవాలని ఇచ్చారు. ప్రస్తుతం కళ్యాణి అందులోని నివాసం ఉన్నారు. ఇక విశాఖలోని సృష్టి కేంద్రానికి 2023లో ప్రభుత్వ అనుమతులు ముగియగా తర్వాత పునరుద్ధరించుకోలేదని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.